హాయ్ అండి. ఈరోజైతే నేను ఫ్రూట్స్‌తో సరిపెట్టుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ అయితే లంచ్‌కి రానున్నారు. సో, ఒక్కదాని కోసం వంటెందుకులే చేసుకోవడం అని ఫ్రూట్స్, స్నాక్స్ తిందాంలే అనుకున్నా. అదేంటో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేషిన, తర్వాత ఫ్రూట్స్ తిన్నా, స్నాక్స్ తిన్నా, అయినా గూడా యాజ్ యూజువల్‌గా లంచ్ టైమ్ వరకి మళ్ళీ ఆకలేస్తుంది. ఇంక తప్పేలా లేదు వంట చేయాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయిపోయా. సో, మొత్తానికైతే క్యారెట్ ఇంకా బీట్రూట్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నా. మంచిగా కట్ జేసుకున్నా. ఏదో నాకొచ్చిన స్టైల్‌లో బీట్రూట్ ఇంకా క్యారెట్ అయితే ఫ్రై అయితే చేసుకున్నా. పర్లేదు. బానే ఉంది. వేడి వేడి అన్నంలో అయితే కర్రీ యేసుకొని తిన్నా. కాస్త ఉప్పు, కారాలు తక్కువ యేసుకొని తిన్నాను. ఎందుకంటే డాక్టర్ అయితే ఎక్కువ ఉప్పు, కారాలు తినొద్దని చెప్పింది. పర్లేదు చాలా బావుంది. కానీ నేను వంట చేస్తున్నంత సేపు ఒకటే ఫీల్ అయిపోయా. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అయితే నాకసలు కుకింగ్ రాదు. సో, ఎప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు కుకింగ్ నేర్చుకో అని ఎప్పుడు చెప్పలేదు. సో, నాకొచ్చిందే వంట అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడు చాలా నేను రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే, అసలు నాకు వంటనే రాదు. నేను సరిగ్గా చేయనే చేయను. పాపం ఇన్ని రోజులు మా హస్బెండ్ ఎట్లా తిన్నాడో అని చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి, కాస్త నెమ్మదిగా మా అత్తమ్మ, మా మమ్మీ, మా అక్క చెప్తుంటే అలా ఫాలో అవుతూ చేస్తున్నా. మ్యారేజ్ అయిన ఒక 3 మంత్స్ అయితే అసలు నేను నా వంట ఎలా చేశానో, అసలు మా హస్బెండ్ ఎట్లా తిన్నారో అని నిజంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నా. మనకి ఏ పనులొచ్చినా రాకపోయినా సరే వంట మాత్రం చాలా మంచిగా రావాలి. బాగా నేర్చుకోవాలి. అసలు మన లైఫ్ అంతా మనం నేర్చుకుంటానే ఉంటాము వంట. కొత్త కొత్త రెసిపీస్. సో, మనకు వచ్చు అనే దాంతో ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మనం కొత్త వంటకం నేర్చుకుంటానే ఉంటాం మన లైఫ్ అంతా. సో, ఏ పనొచ్చినా రాకపోయినా గైస్ వంట మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే. సో, ఫైనల్లీ నా లంచ్ అయితే ఈరోజు క్యారెట్ బీట్రూట్‌తో అయిపోయింది. సో, నేనైతే చాలా బాగా చేశాను. చాలా ఇంప్రూవ్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ గైస్ నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.